హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే హైడ్ అండ్ సిక్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే అందరూ కొత్త వాళ్ళతో సెప్టెంబర్ 20న థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఇంకా కొత్త వాళ్ళంటే మీకు తెలుసు కదా, నేనైతే వెళ్ళి ఎంకరేజ్ చేసేసాను. ఇంక ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అని ఇండియా తెలుగులో మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి హీరో శివ మెడికల్ స్టూడెంట్ ఎలా అయినా డాక్టర్ అయ్యి ఆర్మీకి వెళ్ళి సేవ చేయాలనుకుంటాడు. అండ్ అలా హీరోయిన్ కూడా అదే కాలేజ్లో చదువుతుంటే వీళ్ళిద్దరైతే ప్రేమలో పడతాడు. వీళ్ళ స్టోరీ జరుగుతుండగానే హత్యలు జరుగుతూ ఉంటాయి సిటీలో. అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు, ఈ హత్యలకి హీరోకి సంబంధం ఏంటి, పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేశారా లేదా, ఇది తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే హీరోయిన్గా చేసిన వాళ్ళైతే ఎరక్కుట్టి పడేశారని చెప్పాలండి. అండ్ అలానే పోలీస్ ఆఫీసర్గా చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేశారు సీరియస్ రోల్లో. అండ్ అలానే ఈ మూవీలో క్రైమ్ సీన్స్ని డీల్ చేసిన విధానం కానీ, ఆ నెరేషన్ కానీ, ఆ రాసుకున్న విధానం చాలా బాగుందని చెప్పాలి. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు కూడా. అండ్ అలానే అనుకోని సమస్యల్లో చాలా చిక్కుకున్నాడు హీరో అనేది కూడా బాగా చూపించారు. అండ్ అలానే ఆ సమస్యల నుంచి హీరో బయటపడడానికి చేసే ప్రయత్నాలు కూడా పర్లేదు అనిపించాయి. అంతేనండి, ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు అనిపించింది, సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు, బీజిఎం అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో అయితే చాలా వరకు స్లోగా వెళ్ళిపోతుందండి మూవీ అంతా కూడా. ఏదో క్రైమ్ సీన్స్ పెట్టి భయపెడదాం అనుకున్నారు కానీ అవన్నీ ఏం పెద్దగా పేలేదని చెప్పాలి. అండ్ అలానే ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, వాటితో మనల్ని ట్రావెల్ చేయడానికి దానికే సరిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంకా విలన్ క్యారెక్టర్ అయితే ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియదు, సరైన క్యారెక్టరైజేషన్ అయితే రాలేదనిపించింది. ఇంకా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా అవుట్డేట్ అని చెప్పాలండి. పాత 1990, 80స్లో ఆ టైంలో ఉన్నట్టుగా వెళ్తూ ఉంటాయి సీన్లన్నీ, మనకైతే చాలా బోర్ కొట్టేస్తాయి. అంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా రెగ్యులర్గా ఉండడం వల్ల అయితే ఇప్పుడు వాళ్ళకైతే ఇది అయితే ఎక్కకపోవచ్చు అని నా ఫీలింగ్. అండ్ ఈ మూవీలో సెకండ్ హాఫ్లో వచ్చే బలమైన సీన్స్ కూడా మరీ ఈజీగా తీసేసారేమో అనిపించింది. ఇంకా క్లైమాక్స్లో ఏదో లేపుదామని చూసారు కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పర్లేదని చెప్పాను కదండి, అది పర్లేదు. సినిమాటోగ్రఫీ అయితే మూవీకి పెద్ద పాజిటివ్ అని చెప్పాలి. ఇంకా బీజిఎం అయితే అసలు వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అండ్ డైరెక్షన్ అండ్ స్టోరీ కూడా చాలా అవుట్డేటెడ్, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వెర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ అండ్ రొటీన్ అవుట్డేటెడ్ స్టోరీ అని చెప్పాలండి. అన్నట్టయితే ఈ మూవీ టైం వేస్ట్ అని చెప్పొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తున్న కామెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.